శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధాన దినం యందు మరొకసారి మీ అందరితో కూడి కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథముల నుండి మరి యొక్క అద్భుతమైనటువంటి మాటలు చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారమైన మనము యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడినటువంటి వారిని మనకు మన హృదయంలోనికి దేవుని జాలి, దయ రావాలి. మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి అని వాక్యం చాలా స్పష్టంగా తెలుపుతోంది. జాలి, దయ, కనికరము అన్నటువంటివి దేవుని గుణాలు. మన హృదయంలోనికి క్రీస్తుని చేర్చుకున్నప్పుడు మన హృదయం కూడా వీటితో నిండి ఉంటుంది కూడా. కఠినత్వము, క్రూరత్వము అన్నటువంటివి సాతాను యొక్క గుణాలు. సాతాను ఒక హృదయంలో కనుక నిండి ఉంటే ఇవేవి కూడా మంచితనం అన్నటువంటివి ఉండవు. బైబిల్ గ్రంథంలో నిర్గమకాండంలో ఫరో అన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. కఠినమైనటువంటి హృదయం కలిగిన వాడు, రాజు కూడా. అతడు సాతానుకు ప్రతినిధిగా ఉంటూ దేవుని బిడ్డలకు కఠినమైన శ్రమలు పెట్టి వారి చేత వెట్టి చాకరు చేయిస్తూ ఉన్నాడు. ఐగుప్తులో ఇజ్రాయేలులకు పుట్టినటువంటి ప్రతి మగబిడ్డను పురిటినోలే చంపివేయమని చెప్పేసి మంత్రసారులకు ఆజ్ఞ ఇచ్చినటువంటి దరిద్రుడైన పసికందులను చంపివేయమని ఆజ్ఞ ఇచ్చి ఆ కన్నతల్లుల యొక్క ఆర్తధ్వనులు వినటంలో ఆనందించేవాడు ఆ ఫరో. ఎంత కఠినుడు కదా. అవును ప్రియులారా, నూతన నిబంధనలో కూడా హేరోదు అన్నటువంటి ఒక రాజు ఉన్నాడు. అతను కూడా కఠినుడే. యూదులకు రాజుగా పుట్టినటువంటి యేసుక్రీస్తు జన్మించినాడు అన్నటువంటి ఎరిగి తెలుసుకొని తన రాజ్యంలో ఆయన రాజ్యం ఎక్కడ పడిపోతుంది అన్నటువంటి భయంతో, స్వార్థంతో 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి మగబిడ్డను చంపేయమని ఆజ్ఞ ఇచ్చాడు హేరోదు. ఎంత క్రూరుడు కదా. తన స్వార్థం కోసం అనేకమైన ప్రాణాలను బలిగొని ఆ తల్లుల యొక్క అంగలార్పులను ఆ పట్టణమంతా కూడా మారుమోనిపోయేటట్లా చేశాడు. పిల్లారా, ఇంత కఠిన హృదయం కలిగినటువంటి వారి మనసులో కొంచెమైనా జాలి, దయ ఉందా చూడండి. ఒకవేళ నీ మనసు ఎలాగుంది? ఇతరుల యొక్క దుఃఖాన్ని బట్టి సంతోషిస్తున్నావా? ఈరోజే దేవుని యొక్క గుణములు నీ గుండెల్లోనికి వచ్చినట్టుగా ప్రార్థించి నిశ్చయంగా దేవుని మందిరానికి వెళ్ళు. దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకొని ఇతరుల పట్ల జాలి, ప్రేమ కలిగి జీవించు. అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.